హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసేసేయండి. సో ఇది వచ్చేసేసి థర్స్డే వ్లాగ్ అనమాట. థర్స్డే మార్నింగ్ ఏంటంటే మంచిగా పిల్లలు లేకముందే పూజ చేసేసుకున్నాను. పూజ చేసేసుకొని మంచిగా అట్లా ఎర్లీ మార్నింగ్స్ పూజ చేసుకుంటే నాకు ఎందుకో రోజంతా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. సో అట్లా ఒక 20 minutes అట్లా మంచిగా కూర్చొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. నాకు వచ్చిన మంత్రాలు చదువుకున్నాను. సో మనసు అయితే ఎంతో ప్రశాంతంగా అయితే అనిపించింది నాకు. ఇంకా పిల్లలు లేచి ఉంటే ఏంటంటే వాళ్ళు కూడా పూజ చేయాలని చెప్పి అన్నీ ఏదో చేయాలని చెప్పి నన్ను అయితే డిస్టర్బ్ చేస్తారనమాట. సో నేనైతే మ్యాక్సిమం వాళ్ళు లేవకముందు లేకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక అయితే చేసుకుంటాను. ఇంకా మా బాబు అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాడు. వర్షం అయితే పడుతుందన్నమాట బాగా. వాడు అలా వెళ్ళాడు బస్సు ఎక్కడానికి. బస్ దగ్గరికి వెళ్ళినాకైతే ఎంత పెద్ద వర్షం పడిందో. ఇంకా మా పాపను అయితే లేపాను. అదైతే మార్నింగ్ లెగవదు, ఎంత అల్లరి చేస్తుందో లెగవడానికైతే. ఇంకా దాన్ని అంతలో పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను, పాలు వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా టిఫిన్ స్నాక్స్ అవన్నీ పెట్టేటప్పుడు ఇంకా అక్కడ ప్లాట్ఫామ్ మీద కొంచెం పడితే అది క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా పాలు అయితే స్టవ్ మీద పెట్టేసి తర్వాత అయితే పాపని వెళ్ళి లేపాను. ఇంకా అదైతే స్నానం చేసేసి బట్టలు వేసేసాను. ఇంకా స్నాక్స్ అయితే పెడుతున్నాను అనమాట. దానికి వద్దంట స్వెటర్ టైప్ టీషర్ట్. నాకు చేతులు కిందకు వచ్చేస్తున్నాయి అని చెప్పి వచ్చి చెప్తుంది, కంప్లైంట్ చేస్తుంది. కొంచెం బయట చల్లగా ఉందని చెప్పేసి కొంచెం చలిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే అట్లా వేస్తున్నాను. దానికైతే నచ్చట్లేదంట, గాలాడట్లేదంట అంత చల్లగా ఉంటే. ఇంక నేను దానికి స్నాక్స్ అవి పెట్టేసేసి ఇంకా రెడీ చేసేసాను అనమాట. ఆమెను ఏంటంటే ఇంకా ఫాస్ట్గా 20 minutesలో బాత్ చేసేసేసి రెడీ అయిపోయి టిఫిన్ తినేసేయాలన్నమాట. త్వరగా అయితే లెగవదు, ఇంకా అంతా హడావుడిగా ఉంటుంది దాన్ని పంపించేదాకా. ఇంక నేనైతే ఇంకా ఒక పక్క జల్లేస్తుంటే ఈరోజు అయితే ఆమె తినింది టిఫిన్. రోజు అయితే రెండు పనులు నేనే చేయాలన్నమాట. జడేస్తా మధ్యలో అయితే టిఫిన్ పెట్టాల్సి వచ్చేది. రోజు ఎందుకో తినింది, నాకు రెస్ట్ ఇచ్చి కొంచెం. ఇంకా నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి చెప్తుంది. వెళ్ళమ్మ 2 days వెళ్ళాక హాలిడే ఇస్తారని చెప్పి అంటుంటే ఇంకా బ్యాగ్లో పెట్టుకుంటావు, కచ్చిప్ చేతిలో పెట్టుకుంటావు. సరే ఏం కాదు. చెప్పులు ఏమైనా చిన్న బ్యాగ్ నాకు ఉన్నాయి కా 2 స్లిప్పర్స్ వేసుకుంటావా? సరే వేసుకో. సరే సరే పదా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా రాలేదు ఆటో అంకుల్లా, లోపలికి రా. ఇదిగో ఏంటి స్విమ్మింగ్ పూల్ అది? కష్టపడి కట్టా స్విమ్మింగ్ పూల్ని. వచ్చినాయి అయితే నీ స్విమ్మింగ్ పూల్లో వాటర్? చీమలు స్విమ్ చేస్తాయా అందులో? సరేరా, ఆటో అంకుల్ వస్తున్నాడుదా. ఏది రోడ్డు?
పొడుగా పొడుగా గొడుగా ఏంటిదమ్మా? మమ్మీ చిన్న వెళ్ళగొని స్కూల్ నుంచి రాగానే డబ్బులు ఆటో వస్తున్నట్టుంది పద వెళ్దాం. సరే నువ్వు పద, ఆటో వస్తున్నట్టుంది పద. దగ్గొస్తే ఏం చేయాలి? చేతులు అడ్డం పెట్టుకోవాలి కదా. సరే పద. పా వచ్చాడు. పిలుస్తాను ఆగండి, లోపల ఉన్నా. స్కూల్కి వెళ్ళే టైంకి ఏంటంటే వర్షం అయితే తగ్గిందనమాట. బాబు వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ నుంచి కొంచెం పడుతూ ఉంది. ఇంకా బాబు వెళ్ళేటప్పుడు తగ్గి మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళాకైతే చాలా పెద్ద వర్షం అయితే పడింది. ఇంకా పాప వెళ్ళే టైంకి అయితే చినుకులు పడుతున్నాయి అన్నమాట. ఇంకా దాన్ని అట్లా వదిలిపెట్టేసేసి నేనైతే వెళ్ళి కొంచెం సేపు అయితే అలా ఫోన్ చూసుకుంటూ అట్లా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా 10 o'clockకి అట్లా లేచి కుకింగ్ చేద్దామని చెప్పి వచ్చాను. వచ్చి చూస్తే వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు. సరే బయటకు వెళ్ళి తెద్దామంటే వర్షం అయితే బాగా పడుతుంది. సో ఇంకేం చేయాలో అర్థం కాక ఎగ్స్ ఒక్కటే ఉన్నాయి. ఇంకా ఎగ్ రైస్ ఇంకా చపాతీ చేసేసాను పిల్లలకి. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు. వచ్చాక చెప్పారు మాకు బాగా నచ్చినాయి అని చెప్పేసేసి. ఇంకా వాళ్ళకైతే ఫాస్ట్గా పెడుతున్నాను. చాలాసేపు ఆలోచించాను ఏం చేయాలా అని చెప్పి. ఇంక తర్వాత అయితే నాకు ఎగ్స్ కూడా 2 eggs ఉన్నాయి. ఇంకా ఎటు సరిపోదేమో వాళ్ళకి రైస్ అవన్నీ అని చెప్పేసి చపాతీ కూడా చేసేసాను. అది కూడా కాక నాకు ఆఫ్టర్నూన్ తినడానికి ఏదో ఒకటి కావాలి కదా అని చెప్పేసి చపాతీ పిండి అయితే కలిపాను అనమాట. సో ఇంకా వాళ్ళకైతే బాక్సెస్ అయితే పెట్టేసేస్తున్నాను. అండ్ చపాతీలో అయితే ఎవరికైనా తెలియకపోతే ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. చపాతీకి గీ అప్లై చేసేసేసి కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ పెట్టుకొని తింటే అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఏ స్వీట్స్ కూడా పనికిరావన్నమాట, అంత బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ నేనైతే ఇంకా పిల్లలకైతే బాక్సెస్ పెట్టేసాను. ఇంక ఈరోజు స్నాక్స్ అయితే ఏం పెట్టలేదు. ఇంక చపాతీలోకి అయితే షుగర్ పెట్టాను. షుగర్ తినడానికి ఇష్టపడతారనమాట పిల్లలు. సో ఇంకా నెయ్యి రాస్తున్నాను అనమాట చపాతీకి. చపాతీ అయితే స్మూత్గా కూడా ఉంటుంది అట్లా మనం నెయ్యి అట్లా రాస్తే, బటర్ కానీ నెయ్యి కానీ. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసాకైతే ఇంకా అక్కడంతా మనకి మెస్సీగా ఉంటుంది కదా కిచెన్లో. మనము యుటెన్సిల్స్ అవన్నీ తీసి అయితే బయట పెట్టేసాను. ఆంటీ వచ్చేసేసి క్లీన్ చేసేస్తారనమాట. బయట పెడితే ఇక్కడ ఉంటే ఏంటంటే మనకి వింటర్ సీజన్ కదా, చిన్న పురుగులు అవి ఉంటాయి కదా, అవి అయితే వస్తుంటాయి. సో అందుకని ఎప్పటికప్పుడు బయట పెట్టేసేస్తాను. అండ్ క్లీన్ కూడా నీట్గా చేసేసుకుంటాను. మనకి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే ఏంటంటే కిచెన్ ఎప్పుడు మనకి బాగుంటుంది అన్నమాట. అది కూడా కాక మనకి జర్మ్స్ అవన్నీ కూడా ఉండవు క్లీన్ చేసుకుంటూ ఉంటే. సో ఇంకా లంచ్ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బయట అయితే వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకా వర్షం తగ్గాక అయితే వెళ్ళి లంచ్ బ్యాగ్స్ అయితే పెట్టేసేసి రావాలి. ఇంకా ఆటో అతను అయితే వచ్చి తీసుకెళ్తాడనమాట అక్కడ పెట్టేసేస్తే బయట లంచ్ బ్యాగ్స్. ఒక 15 minutes తర్వాత అయితే కొంచెం తగ్గిందనమాట వర్షము. ఇంకా నేనైతే ఎప్పుడు తగ్గుతుందా అని చెప్పి చూస్తున్నాను. ఇంకా అవి తడిచిపోతాం కదా అని చెప్పేసేసి. సో ఇంకా తగ్గాక అయితే లంచ్ బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నాను పెట్టేద్దామని చెప్పేసేసి. ఇంకా ఆటో వచ్చే టైం కూడా అయ్యిందనమాట. సో నేను ఏంటంటే ఆటో వచ్చే ఒక 10 to 15 minutes అయితే ముందే
అన్నీ రెడీ చేసి పెట్టేసేసుకుంటాను. సో మళ్ళీ ఇంకా అప్పుడు హడావుడి అవ్వకుండా ఇంకెప్పుడో ఒక్కసారి అయితే ఇంకా నాకు లేట్ అవుతుందన్నమాట. సో ఇంకా వాళ్ళకి లంచ్ ప్యాక్ చేసేసేసి అయిపోయాక అయితే నేను వెళ్ళేసేసి కొంచెం సేపు అట్లా సీరియల్స్ అట్లా కొన్ని యూట్యూబ్ అట్లా చూస్తూ ఉన్నాను. ఇంకా లంచ్ అయితే నేను చపాతీ కలిపెట్టాను కదా పిండి, ఇంకా చపాతీస్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఎందుకో నా కోసం లేయర్ చపాతీస్ చేసుకోవాలనిపించింది. మీకు కూడా తెలుసా, మనం చపాతీ ఏంటంటే రౌండ్గా చేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 2 ఫోల్డ్స్ చేసేసుకొని తర్వాత మళ్ళీ మనం చపాతీలాగా ప్రెస్ చేసుకుంటే కొంచెం మనం కాల్చినప్పుడు ఏంటంటే లేయర్స్ లాగా వస్తుంది. మీరు ట్రై చేయండి మీకు తెలియకుండా అయితే. ఇంకా నేనైతే ఈరోజు అలా చేసేసుకున్నాను అనమాట. సో నేనైతే కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు చపాతీలోకి. సో నేనైతే పీనట్ బటర్ అండ్ న్యూటెల్లా ఉంది ఇంట్లో, దాంట్లో అయితే తినేసేద్దామని అనుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది ఒకసారి. నాకైతే ఈరోజు ఒంగోలులో అయితే మంచిగా వర్షం అయితే పడుతుంది. జస్ట్ ఇప్పుడే అయితే ఆగిందనమాట కొంచెం. నాకైతే ఈరోజు అయితే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినాలనిపించలేదు. సో నేను ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్సెస్ సర్వ్ పెట్టేసేసేసి నేనైతే ఇంట్లో వెజిటేబుల్స్ అయితే అన్నీ అయిపోయాయి అన్నమాట. సో అందుకని చెప్పేసేసేసి ఇంకా నేనైతే పిల్లలకి కొంచెం ఎగ్ రైస్ చేసేసేసి కొంచెం చపాతీ చేసేసి పంపించాను. ఇంకా వెజిటేబుల్స్ అవి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, ఈవినింగ్ వస్తాయి. సో ఇంకా ఇప్పుడు ఇంకేం తిందాంలే అని చెప్పేసేసి చపాతీ చేసుకుంటున్నా. చపాతీలోకి అయితే పీనట్ బటర్ అండ్ న్యూటెల్లా వేసి అయితే చేసుకుంటా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఏంటి ఇట్లాంటి కాంబినేషన్ అని అనుకోవద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూడండి. తిని చూస్తే అయితే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరైతే ఏంటి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరైతే ఏం చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేయండి. అంటే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏంటంటే మంచి వ్లాగ్స్ అన్నీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో సజెషన్స్ ఇవ్వండి, అంటే ఎలాంటి వీడియోస్ చేయాలి అని చెప్పేసేసి. నేనైతే చపాతీని అయితే గీతో అయితే కాల్చుకున్నాను ఈరోజు. బటర్ ఉన్నా బటర్ కూడా వేస్ట్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా అయితే చపాతీ మీద స్ప్రెడ్ చేయడానికి అయితే తీసేసేసుకున్నాను. సో కొంచెం వెచ్చగా అదే వేడిగా ఉంటాయి కదా, స్ప్రెడ్ కూడా చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట. మంచిగా త్వరగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. బ్రెడ్ మీద కంటే నాకు ఎందుకో చపాతీ మీద త్వరగా స్ప్రెడ్ అయ్యిద్ది అనిపిస్తుంది. సో నేనైతే ఇంకా ఫస్ట్ న్యూటెల్లా రోల్ అయితే చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పీనట్ బటర్తో కూడా రోల్ చేసి పెట్టుకున్నాను. సో నాకైతే ఇంకా 2 చపాతీస్ తింటే అయితే ఫిల్ అయిపోయింది, ఆకలి అయితే వేయలేదన్నమాట. కడుపు అయితే ఫుల్గా ఉండింది ఈవినింగ్ దాకా అయితే. ఇంకా నేనైతే వెళ్ళి నా మీల్ని అయితే ఎంజాయ్ చేస్తా తిన్నానమాట. అలా ప్రశాంతంగా కూర్చొని అట్లా మీల్ని అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా కంప్లీట్ చేసేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఏముంది, మళ్ళీ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఏముంటుంది, మనం రెస్ట్ తీసుకోవడమే కదా. ఆఫ్టర్నూన్ అయితే నాకు ఒక 1 hour to 2 hours కొంచెం ఖాళీ ఉంటుంది అన్నమాట. మంచిగా స్లీప్ అయితే వేసేసాను. కొన్ని గ్రాసరీస్ పెట్టాను, తీసుకోవడానికి అయితే వెళ్దాము. ఇంకా అయితే కొన్ని గ్రాసరీస్ పెట్టుకున్నాను, అవి అయితే వచ్చినాయి. జియో మార్ట్లో పెట్టాను, అదైతే రేపు వస్తాయంట. ఇంకా అమెజాన్లో పెట్టాను. అమెజాన్లో ఏంటంటే కొంచెం అర్జెంట్గా కావాల్సినవి అయితే పెట్టుకుంటాను. జియో మార్ట్లో ఏంటంటే కొంచెం డెలివరీ పక్క రోజు, ఒక్కొక్కసారి అయితే వెంటనే తీసుకొస్తారనమాట. బట్ కొన్నిసార్లు ఎందుకో మరి పక్క రోజు అయితే తీసుకొస్తారు. ఇంకా అర్జెంట్గా కావాల్సినవి పిల్లలకి స్నాక్స్, బిస్కెట్స్ ఇంకా అట్లా పెట్టేసుకున్నాను.
వెజిటేబుల్స్ కూడా కొంచెం కొన్ని పెట్టుకున్నాను. ఎగ్స్ అయిపోయిందా ఫోన్ చూడటం? ఆమెది అయిపోయిందా ఫోన్ చూడటం? సరుకులు అయ్యా ఏం లేవు లేదా? ఫోన్ చూడటం అయిపోయిందా? సరుకులు అని చెప్పి బ్యాగ్ ఏంటమ్మా బ్యాగ్స్ వింటేనా ఉండేది? ఇలా వేసేది ఎక్కడికి? అక్కడేనా వేసేది? ఆరెంజ్ తొక్కలు అక్కడ వేస్తారు ఎవరైనా? ఇంకా మా వాళ్ళు ఏంటి కిందకి ఆడుకుంటామని చెప్పేసి వెళ్ళారనమాట. నేనైతే గ్రోసరీస్ తెద్దామని వెళ్ళేసరికి కింద అసలు లేరు. ఏంటి లోపల ఏం చేస్తున్నారని బెల్ కొడితే ఇద్దరు ఫోన్ చూస్తూ ఉన్నారు. ఇంకా బ్యాగ్స్ అవన్నీ అట్లా పడేసేసేసేసి వెళ్ళిపోయారు. అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ ఇంటికి వస్తే, రచ్చ రచ్చ చేసి పెడతారు. ఇంకా నేనైతే ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను తెచ్చినవి. ఇంకా బ్రెడ్ అయితే పెట్టాను, ఫ్రెష్గా ఉందా లేదా అని చెప్పి చూస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఒక 2 టైప్సే పెట్టాను. మిగిలినవి ఏంటంటే జియో మార్ట్లో నాకు కొంచెం కాస్ట్ తక్కువ అనిపిస్తాయి, అమెజాన్లో ఏంటంటే కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి. ఇంకా బనానాస్ ఏంటంటే బయట అయినా అమెజాన్లో అయినా నాకు కొంచెం ఇంచుమించు ఒకటే కాస్ట్ అనిపిస్తుంది. సో అందుకని బనానాస్ పెట్టేసేస్తానమాట అమెజాన్లో. అండ్ బిస్కెట్స్ కూడా నాకు జియో మార్ట్లో కూడా అమెజాన్లో ఇంచుమించు ఒకే కాస్ట్ అనిపిస్తాయి. సో ఇంకా అర్జెంట్గా అయితే ఇవి వస్తాయి కదా, ఇంకా పిల్లలకి అయితే ఇంట్లో అయితే స్నాక్స్ కూడా ఏమీ లేవు. ఇంకా బయటకు వెళ్దామంటే కొంచెం సేపు వర్షం ఆగుతుంది, కొంచెం సేపు పడుతుంది వెంటనే. ఇంకెందుకులే అని చెప్పేసేసి ఆన్లైన్లో పెట్టేశాను. లేకపోతే ఏంటంటే ఫ్రూట్స్ అవి బయటకు వెళ్ళే తీసుకొస్తాను, వెజిటేబుల్స్ ఫ్రూట్స్. ఇంకెప్పుడైనా ఇట్లా వెళ్ళడానికి అవ్వకపోతే ఇంకా ఆన్లైన్లో అయితే పెట్టేసేస్తాను. బయటకి ఆన్లైన్కి అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది ఫ్రూట్స్కి. సో ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఆర్డర్ పెట్టను నేను, ఎక్కువ ఆన్లైన్లో అయితే ఎక్కువగా ఉంటాయి కాస్ట్. ఇంకా వెజిటేబుల్స్ అయితే బయట ఇంకా ఇంచుమించు ఆన్లైన్లో ఒకటేలా అనిపిస్తాయి నాకైతే. సో ఇంక ఇవి ఏంటంటే రస్క్ అనమాట, పిల్లలకి మిల్క్లో కానీ. ఇంకా అవన్నీ కూడా సర్ది పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా అట్లా పెట్టేసేసాను అని అంటే ఇంకా బద్ధకంగా అనిపించింది. ఇంకా ఎప్పటికెప్పుడు సర్దేసుకుంటే ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా ఉంటుంది చూడటానికి. సో మనకి ప్రశాంతంగా పని అయితే చేసుకోవాలనిపించింది. నాకు ప్లాట్ఫామ్ మొత్తం గజీ బిజీగా ఉంటే ఏంటంటే అస్సలు వర్క్ చేసుకోబుద్ధి అవ్వదు అనమాట. సో అందుకని వీలైనంత వరకు ఏంటంటే ఏవైనా తెచ్చినా అప్పటికప్పుడే చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇంక ఇవి తెలుసు కదా, ఉప్పు శనగలు అంటారు. మామూలుగా ఇవి మనం పుట్నాల వేసి శనగపప్పు ఉంటాయి కదా, శనగపప్పుకి పైన స్కిన్ ఉంటుంది అనమాట, అలా తింటే చాలా మంచిది. సో పిల్లల కోసమని అవి కూడా తెప్పించాను. ఇంకా ఏంటంటే ఇవి బ్రింజల్స్ ఆర్డర్ పెట్టాను. బ్రింజల్స్ అను లేడీస్ ఫింగర్ పెట్టాను. సో చూస్తున్నాను ఎట్లా వచ్చినాయా అని. బ్రింజల్స్ అయితే అన్నీ బాగానే వచ్చినాయి, కానీ ఇంకా ఒక్కటైతే మంచిది వేయలేదు అందులో. ఇంకా ఫస్ట్ ఆ ఒక్కటి చూసి ఇంకా అన్నీ ఇలానే ఉన్నాయా అని చెప్పి ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేసి చూస్తే అయితే అన్నీ అయితే అలా లేవు, అమ్మయ్య అనుకున్నా. ఇంకా బెండకాయలు కూడా ఒకసారి ఎట్లా ఉన్నాయా చూసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా ఎగ్స్ అయితే ఏంటంటే బయట విడిగా షాప్స్లో కొంటే ఏంటంటే ఆ పైన అంతా కొంచెం డర్టీగా అయితే ఉంటుంది. సో అందుకని కావాలని ఎగ్స్ అయితే నేను ఆన్లైన్లో పెట్టుకున్నా. ఇవేంటంటే కొంచెం పైనంతా వైట్గా ఉంటుంది, సో మనము ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసేసి ఆన్లైన్లో పెట్టేసుకుంటా ఎక్కువ. ఇంకెప్పుడైనా బయటకు వెళ్తే అయితే తెచ్చుకుంటాను ఎగ్స్ మాత్రము. ఎగ్స్ అయితే ఏంటంటే కంపల్సరీ స్టాక్ ఉంచుకుంటాను. పిల్లలకి ఏంటంటే ఈవినింగ్ ఆమ్లెట్స్ వేయడానికి కానీ, ఇంకా వీక్లీ అయితే ఎగ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే. పిల్లలకి ఏదో ఒక అట్లీస్ట్ వీక్లీ 3 to 4 days అయితే ఎగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవైతే రోజ్ పెటల్స్ అనమాట, ఎండబెట్టాను. ఇంకా పౌడర్ చేసుకుందాంలే తర్వాత అని చెప్పి బాక్స్లో అయితే పెడుతున్నాను అనమాట. సో ఇవి మనం సున్నిపిండిలో కానీ అట్లా కలుపుకోవచ్చు. ఇవేంటంటే నేను రోజ్ ఫ్లేవర్స్ తెచ్చి చాలా రోజు మర్చిపోయా, ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. సరే ఎందుకు ఫ్రెష్గానే ఉన్నాయి కదా పడేయడం అని చెప్పేసి ఇలా ఎండబెట్టేశాను అనమాట. ఇంకా వేస్ట్ అవన్నీ తీసేస్తున్నాను, క్లియర్ చేసేసేస్తున్నాను.
బయటేసేసుకుంటున్నాను, డస్ట్బిన్లో అలా వేసుకుందామని చెప్పేసి. ఇంకా ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఏంటంటే డిషెస్ అవన్నీ సర్దలేదన్నమాట. ఇంకా ఆంటీ వచ్చేసి వాష్ చేసేసి టబ్లో వేసి పెట్టారు. ఇంకా ముందు రోజు అయితే సర్దేసేస్తున్నాను. ఇంకా సర్ది ఇంకా తర్వాత ఈరోజు అయితే మళ్ళీ స్టాండ్లో అయితే వేసి పెడుతున్నాను. ఏంటంటే ఆరకుండా పెడితే ఏంటంటే మనకి అంతా ప్లైవుడ్ కదా, లోపల ప్లైవుడ్ అండ్ మనం స్టీల్ ర్యాక్స్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి పాడైపోతే ఆరాకై పెడతాను. ఏంటది బట్టలు అసలు ఏమైనా హ్యాండ్స్కి ఏంటి? పోయి హ్యాండ్ వాష్ చేసుకో. ఆ బట్టలు అసలు రోజుకి ఒక షర్ట్ డ్రెస్ పాడు చేస్తున్నావు. ఏది ఇట్లా చూపి రా, గోర్లు చూపి. ఏంటి ఇవన్నీ? సార్ కదండి, పిల్లలు కిందకెళ్ళి ఏం చేస్తున్నారు, ఎంత చెప్పినా రోజు కిందకెళ్ళి మట్టితో ఆడతారు. మా వాడి బట్టలు అయితే అంతేం పాడు చేసుకోడు, కానీ ఇంకా మా పాప చెప్పక్కర్లా రోజు బట్టలు అయితే పాడు చేసేస్తుంది. ఇంకా ఎర్రమట్టి అయ్యేసరికి పోవన్నమాట చాలా వరకు బట్టలకి. ఇంకా బట్టలు అయితే అసలు అన్నీ డైలీ యూజ్ చేసుకునే అన్నీ పాడు చేసి పెట్టేసిద్ది అనమాట. ఇంకొక్కొక్కసారి అయితే దెబ్బలు అయితే పడతాయి, కానీ ఇంకొక్కొక్కసారి అయితే ఇంకా నేనేమనను. ఇంకా మనం ఏం చేసినా కానీ వాళ్ళని చేసేవి వాళ్ళు చేస్తారు, కానీ మనం చెప్పినవి వినరని చెప్పేసి ఇంకా చేసేసరికి పైకి వచ్చారు. ఇంకా పాలు అయితే కలుపుతున్నాను అనమాట. పాలు కలిపేసేసేసి పాప్కార్న్ చేసి ఇమ్మన్నారు. ఒకళ్ళకేమో సాల్ట్ పాప్కార్న్ కావాలంట, ఇంకొకరికేమో క్యారమిల్ పాప్కార్న్ కావాలంట. సో నేనైతే మీకు రెసిపీ అనేది షేర్ చేస్తాను. క్యారమిల్ పాప్కార్న్ బాగుంటుంది. ముందైతే పాలు బిస్కెట్స్ ఇచ్చేసాను. పాపకేమో బిస్కెట్స్ కావాలనింది, ఇంకా బాబేమో రస్క్ కావాలన్నాడు. ఇంకా పెట్టేసేసి ఫస్ట్ అంతలోపు అవి కంప్లీట్ చేయండి, అంతలోపు పాప్కార్న్ చేస్తానని చెప్పాను. ఇంకా పాప్కార్న్ చేసినంతసేపు అయితే తిరుగుతూనే ఉన్నారు, అయిపోయిందా మమ్మీ అయిపోయిందా మమ్మీ అని. మరి పిల్లలకి ఎందుకు అంత పిచ్చి పాప్కార్న్ అంటే, నేనైతే మొక్కజొన్న గింజలు అయితే తెచ్చుకొని పెట్టుకుంటాను. అవైతే ఒక 1/2 కిలో అలా తెచ్చుకుంటే మనకి ఒక 4 to 5 టైమ్స్ అయితే అట్లా వస్తాయి అన్నమాట. విడిగా మనకి పాప్కార్న్ ప్యాకెట్స్ అమ్ముతారు, కానీ నాకు వాటికంటే ఇవే బెటర్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి గీ ఉంటే ఏంటంటే గీ యూజ్ చేసేస్తాను. నార్మల్గా ఏంటంటే నేను సాల్టెడ్ పాప్కార్న్కి ఏంటంటే సాల్ట్, పసుపు, గీ వేసేసాక ఇవి మొక్కజొన్న వేస్తాను. ఇంక ఈరోజు ఏంటంటే ఇద్దరు 2 వెరైటీస్ కోరుకున్నారని ఓన్లీ గీ వేసాను అనమాట. సాల్ట్ అలా వేస్తేనే నాకు ఎందుకో బాగా కలుస్తుంది, పాప్కార్న్ కనిపిస్తుంది. సో ఇంకా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని ఒకటేమో సాల్ట్ కలిపేసేసాను అనమాట. ఒక దాంట్లో కొంచెం సాల్ట్ అవి వేసుకొని ఇంకా వాటిని నీట్గా మిక్స్ చేసేసుకున్నాను అనమాట, అన్నిటికీ కలిసేలాగా. ఇంక ఇవైతే మా పాప కోసం అనమాట, పాప అడిగింది. సో క్యారమిల్ పాప్కార్న్ ఏంటంటే ఒకసారి నేను థియేటర్కి వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ చేసి నాకు నచ్చింది. మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు అట్లా క్యారమిల్ పాప్కార్న్ అయితే జస్ట్ ఒక 5 to 5 minutesలో అయితే అయిపోతుందని చెప్పి నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటా. అట్లా మా బాబు ఒకసారి తిని వాడికి నచ్చింది అనమాట. సో వాడు ఎక్కువ క్యారమిల్ పాప్కార్నే అడుగుతుంటాడు. దీనికి ఏంటంటే మనం పాప్కార్న్కి కావాల్సినంత మనం బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం కానీ షుగర్ 2 వేసుకోవచ్చు. నేనైతే బెల్లమే యూజ్ చేస్తాను ఎక్కువ. ఇంకెప్పుడైనా బెల్లం లేనప్పుడు అయితే నేను షుగర్ యూజ్ చేస్తాను. మామూలుగా అయితే దీంట్లో గీ వేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఊరికనే ఒక హాఫ్ టీ స్పూన్ యూజ్ చేశాను అంతే. దీన్ని అయితే మనం ఏం వాటర్ అట్లా ఏం వేసుకోకూడదు. జస్ట్ ఇట్లా క్యారమిలైజ్ అయితే మనకు తెలుసు కదా, ఐస్ క్రీమ్లో క్యారమిల్ ఎలా ట్రై చేస్తాము ఐస్ క్రీమ్స్ కోసము, అట్లాగే క్యారమిలైజ్ ఇట్లా అయ్యేలాగా చేసుకోవాలి. మనకి పైన కొంచెం ఫోమ్లా ఫామ్ అవుతుంది అనమాట. అప్పటిదాకా మనం అట్లా చేసుకోవాలి. అట్లా ఫోమ్లా ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఇంకా పాప్కార్న్ వేసి నీట్గా వెంటనే కలిపేసేసుకోవాలన్నమాట. కొంచెం మనం అలా ఒక 1 minute ఉంచినా కానీ మనం క్యారమిల్ అది గట్టిపడిపోయిద్ది అనమాట. సో వెంటనే అయితే
కలిపేసుకోవాలన్నమాట క్యారమెల్ని. మన క్యారమెల్ పాప్కార్న్ ఇదైతే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్టెడ్ పాప్కార్న్, ఇవైతే రెడీ అయిపోయాయి. రిషిక తీసుకో. రిత్విక్ ఇంకా చాలు. ఎక్కడుంది? ఇంకా నేనైతే ఇంకా కొంచెం సేపు బాబుని అట్లా చదివించేసేసాను. ఇంకా అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏం కర్రీ చేయలేదు కదా అని చెప్పేసి, మామూలుగా అయితే పాప మార్నింగ్ ఇది కాలీఫ్లవర్ ఉండింది మార్నింగ్ కూడా, పాప స్కూల్కి చేసి పంపిమనింది. బాబు అయితే కొంచెం తింటాడు నాకు తెలుసు, పాపకైతే నేను ఎప్పుడు పెట్టలే, నాకు అది తినదని చెప్పి చాలా నమ్మకం అన్నమాట, అందుకని చేసి పంపించలేదు. సరే ఇంకా ఈవినింగ్ వచ్చాక నాకు కాలీఫ్లవర్ చెయ్యి అని అడుగుతుందని చెప్పేసి ఇంకా కాలీఫ్లవర్ చేద్దాం టొమాటో వేసి, కొంచెం కర్రీ లాగా, అంటే జస్ట్ కొంచెం ఎక్కువ కర్రీ కన్సిస్టెన్సీగా జస్ట్ టమోటా వేసి కొంచెం వెట్ కర్రీలా చేద్దామని చెప్పేసి కట్ చేసేసేసి బాయిల్ చేయడానికి పెట్టాను. నేనైతే ఎక్కువ బాయిల్ చేయడానికి ట్రై చేస్తాను, ఆయిల్ కొంచెం లైట్గా వేసి అయితే చేస్తాను. సో బాయిల్ చేయడానికి అయితే పెట్టేసా. అంతలోపు అయితే పూరీస్ చేద్దామని చెప్పేసి కొంచెం పూరీకి ఒత్తుకున్నాను అనమాట. సో ఒక పక్క అయితే కాలీఫ్లవర్ బాయిల్ అవుతుంది, ఇంకో పక్క పూరీస్ అయితే ఫ్రై చేస్తున్నాను. సో అట్లాగే నేను అనుకున్నట్టే తినలేదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ దానికి నచ్చింది కాకుండా కాలీఫ్లవర్ పెట్టుంటే తినకుండా వెనక్కి వస్తుందేమో అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే చేయలేదు. ఇంకా ఈ పూట చేశాను అడుగుతుందని చెప్పేసి, అస్సలు అయితే సరిగ్గా తినలేదు కాలీఫ్లవర్. ఇంకా నేను క్యాబేజ్ కూడా ఎప్పుడు పెట్టి చూడలే పాపకైతే, ఈ రెండు అయితే నేను ఎక్కువ చెయ్యను అనమాట. ఇంక ఇదైతే ఏంటంటే నేనైతే కొనను అనమాట, ఇంక ఇది మా అమ్మ తెచ్చి ఇచ్చింది. సో ఇంకా అందుకని చెప్పేసి చేస్తున్నా. ఇంట్లో అయితే ఎవరు ఎక్కువ తినరు పిల్లలు, అందుకని నేనైతే కాలీఫ్లవర్ అయితే ఎక్కువ తీసుకోను, ఎప్పుడైనా రేర్గా తీసుకుంటా. సో ఇంక ఇప్పుడైతే ఇంట్లో ఉంది కదా అని చెప్పి, పాప అడుగుతుంది కదా అని చెప్పి చేశాను. ఇంకా బాయిల్ చేసి దాన్ని అయితే వాటర్ అంతా వంపేసేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఇంకా టొమాటోస్ అండ్ ఉల్లిపాయలు అవైతే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇంకా కొంచెం తాలింపు గింజలు అవి వేసేసేసి ఇంకా ఉల్లిపాయలు అవి వేసుకొని సాల్ట్ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు వేగాక ఏంటంటే మనం ఇంకా టొమాటోస్ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని, నెక్స్ట్ టొమాటోస్ కూడా కొంచెం మ్యాష్ అయ్యాక కాలీఫ్లవర్ వేసేసుకున్నాను అనమాట. సింపుల్గా అయితే అయిపోతుంది. జస్ట్ మనం ఏంటంటే వెట్ కర్రీ లాగా, మరీ గ్రేవీ అయితే ఎక్కువ ఏముండదు, మనకి రైస్లోకి కలుపుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. జస్ట్ అంత గ్రేవీగా అయితే ఏముండదు. ఇట్లా సింపుల్గా ట్రై చేసి చూడండి, మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో వేడి రైస్లో అయితే చాలా బాగుండింది. ఇంకా నేనైతే ఇంకా పూరీస్ చేసేసుకున్నాను. ఇంకా కర్రీ ఏంటంటే ఫస్ట్ కారం కొంచెం వేసి తీసి పెట్టాను పిల్లల కోసం అని, ఇంకా నేను ఏంటంటే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను అనమాట. సో ఇంక ఈరోజు ఏంటంటే నైట్ డిన్నర్కి వచ్చేసి పూరి అండ్ నెక్స్ట్ నా కోసం కారం ఎక్కువ వేసుకుంది, పిల్లల కోసం అయితే కారం తక్కువ వేసుకుంది, రైస్ అండ్ కర్డ్ అనమాట. సో ఇవి వచ్చేసేసి మా డిన్నర్ స్పెషల్స్ అనమాట. మీరైతే ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఇంకా పిల్లలకి అయితే పెట్టేసేసి ఇచ్చానమాట. షుగర్ అయిపోయింది, ఇంకా లాస్ట్లో ఉందని చెప్పేసి షుగర్ కొంచెం వేసేసి పెడుతున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే కొంచెం వేసేసేసి ఇద్దరికి కలిపేసి ప్లేట్స్ ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను కూడా రైస్ పెట్టేసుకొని ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు తినేసేద్దాంలే అని చెప్పేసి నేను కూడా తినేసేయడానికి పెట్టుకున్నాను వాళ్ళకి ఇచ్చేసేసేసి. సో ఇదైతే నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అండి. సో మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ నేను పెట్టినప్పుడు మీకైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. సో good night, see you in the next video, bye bye, take care. Rice, very రైస్, cauliflower curry and పూరి అన్నమాట ఈరోజు.